ఈరోజు మనం చిల్లీ గోబీ స్టైల్లో చనా చిల్లీ మన ఇంట్లోనే తయారు చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక ఐటమ్ ఇది. చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చిల్లీ చికెన్, అలాగే ఎగ్ చిల్లీ గోబీ అలాంటివి అప్లోడ్ చేసి ఉన్నాము. అలాగే ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. చనా చిల్లీ కోసం మనం కాబూలి శనగలు తీసుకోవాలి. 1 కప్పు దాకా శనగలు తీసుకొని ఒక 8 hours దాకా నానబెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్లో 2-3 విజిల్స్ దాకా ఉడకబెట్టుకోవాలి. జస్ట్ ప్రెస్ చేస్తే మంచిగా ప్రెస్ అవ్వాలి, అంత చాలు. దాంట్లోకి మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్కి మనం కొలతలే చెప్పలేము, అది మంచిగా కోట్ అయ్యేదాకా వేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం శనగల్లో నుంచి వాటర్ మొత్తం డ్రైన్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగ మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకసారి ఇలా కోట్ అయిన తర్వాత ఒక 5 minutes పక్కన పెడితే మొత్తం పట్టేస్తుంది. తర్వాత ఇంకొక బౌల్లోకి వేసుకొని ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బాగా కోట్ అవుతుంది. కడాయిలో ఆయిల్ మంచిగా బాయిల్ అయిన తర్వాత శనగలు వేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన ఆయిల్లోకి వేసుకోకపోతే మనం కోట్ చేసిన కార్న్ఫ్లోర్ మొత్తం విడిపోయిద్ది. అందుకని వేసిన ఏమంటే అస్సలు కలుపుకోకూడదు. ఒక 2-3 minutes తర్వాత జస్ట్ మిక్స్ చేయండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఈ కోట్ మంచిగా క్రిస్పీగా ఉండదు, చాలా టేస్టీగా ఉండదు ఒట్టిగా తినడానికి కూడా. ఇలాగ మొత్తం ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 2 tablespoons దాకా చాప్డ్ గార్లిక్ వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మన ఇది ఇంకా చేసేటప్పుడు మొత్తం హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలో కట్ చేసింది వేసుకోవాలి. అలాగే 1.5 ఆనియన్ సన్నగా తరుముకొని వేసుకుంటున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఉప్పు, ఒక 1/2 teaspoon దాకా ఉప్పు వేసుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు దీనిలోకి ఇంకా ఒక 1.5 ఆనియన్ని ఇంకా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేది వేసుకోవాలి. ఇది ఓవర్గా ఉడికిపోకూడదు. జస్ట్ మిక్స్ చేసిన తర్వాత దానిలోకి 1 tablespoon దాకా సోయా సాస్ను, 1 tablespoon దాకా చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ ఉంటే అదే బాగుంటుంది, నా దగ్గర లేదు కాబట్టి నేను గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. దీనికి కొంచెం కలర్ రావడానికి నేను కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. దానికి కారం తక్కువ ఉండదు, అలాగే మంచి కలర్ కూడా ఉండదు, అందుకని అది కొంచెం వేస్తున్నాను. దాన్ని కలిపి కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయేటప్పుడు 2 tablespoon దాకా టొమాటో సాస్ వేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసిన తర్వాత దానిలోకి ఒక క్యాప్సికమ్ కొంచెం చిన్న ముక్కలా కట్ చేసేది వేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసేది వేస్తే మనకి శనగలతో కలవదు, అందుకని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. దానిలోకి 1 tablespoon దాకా కార్న్ఫ్లోర్ని 1/2 cup వాటర్లో మిక్స్ చేసుకొని పోసుకుంటున్నాను, కొంచెం గ్రేవీగా ఉండడానికి. ఇది మంచిగా బాయిల్ అయినప్పుడు ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. మన సోయా సాస్ వేస్తున్నాం కాబట్టి దాంట్లో కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉంటుంది. అలాగే ఒక 1/2 teaspoon దాకా షుగర్ కూడా వేసుకోవాలి. దీనిలోకి 1 spoon దాకా విnegar కూడా వేసుకోవాలి. ఇది మంచిగా బాయిల్ అయ్యి అన్నీ మిక్స్ అయ్యేటప్పటికి మనం ఫ్రై చేసి పెట్టిన శనగలు వేసుకోవచ్చు. ఈ శనగలు మంచి క్రిస్పీగా ఉండదు. లాస్ట్లోనే వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మళ్ళీ నానిపోయిద్ది. దీనిలో టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం సోయా సాస్ కూడా వేస్తున్నాను. మన చనా చిల్లీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవచ్చు. దానిలో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి గార్నిష్ కోసం, చాలా బాగుంటుంది. ఇలాగ మనం సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. కొంచెం క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Origin continues. Bye bye.